తెలంగాణలోని పాఠశాలలకు ఈ నెలలో ప్రత్యేకంగా సెలవులు వచ్చాయి. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో క్రిస్మస్ సెలవులతో పాటుగా మరో 6 రోజులు సెలవులు ఖరారు చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 3 విడతల ఎన్నికలు జరిగే జిల్లాలలో విడతల వారీగా 2 రోజుల చొప్పున సెలవులు ప్రకటించారు. దీంతో క్రిస్మస్ సెలవులకు ముందే పాఠశాలలకు ప్రత్యేక సెలవులు ఇవ్వనున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ పాఠశాలలకు వరుస సెలవులు వచ్చాయి. స్థానిక సంస్థల పోలింగ్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది. దీంతో తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ రోజు రేపు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెండో విడత పోలింగ్ జరిగే డిసెంబర్ 13, 14 తేదీలు రెండో శనివారం, ఆదివారం కావడంతో ప్రత్యేకంగా సెలవుల ప్రకటన అవసరం లేకుండా పోయింది. ఇక మూడో విడత పోలింగ్ సందర్భంగా ఈ నెల 16, 17 తేదీలలో పాఠశాలలకు ఆ పోలింగ్ జరిగే ప్రాంతాలలో సెలవులు ప్రకటించారు. ఇక క్రిస్మస్ ముందు రోజు అంటే డిసెంబర్ 24ను ప్రభుత్వం ఇచ్చిన సెలవుగా ప్రకటించింది. ఉద్యోగులు ఈ ఒక్కరోజు కూడా సెలవు తీసుకుంటే డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 28 వరకు అంటే మొత్తం 5 రోజుల వరకు సెలవులు కలిసి వచ్చే అవకాశం ఉంది.